హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. సో ఈరోజు టాపిక్, మీరు గత 10 సంవత్సరాల నుంచి మోర్ దాన్ అ డికేడ్ లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ఒకే జాబ్లో ఉన్నారా? అన్లెస్ అంటిల్ మీరు ఇండియాలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండుంటే తప్పించి మీరు ఒకే జాబ్లో లేకపోతే ఒకే దీంట్లో మోర్ దాన్ 10-15 ఇయర్స్ ఉన్నారా? అయితే మీరు స్టోరీ వినాలి. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఆయన అమెరికాకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఆయన వచ్చినప్పుడు ఏ క్లయింట్తో ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే క్లయింట్తో ఉన్నారు. అదే అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే అది ఇట్స్ లెగసీ అప్లికేషన్ అండ్ ద క్లయింట్ హ్యావ్ నెవర్ డన్ ఎనీ మోడర్నైజేషన్ అనమాట. క్లయింట్కి అంత బడ్జెట్ లేదు, అప్పుడు అంత రిక్వైర్మెంట్ లేదు, కాబట్టి ఆ లెగసీ అప్లికేషన్ అట్లా కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లోనే తిని కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఏమైందంటే, మొన్న క్లయింట్ హెస్ డిసైడెడ్ to sell a part of their business to the new company. A new company has decided to reorg and introduce a modernization. అంటే కొత్త టెక్నాలజీస్ ఏవో యాడ్ చేస్తున్నారు వాళ్ళకి. కొత్త క్లయింట్ ఆ బిజినెస్ యూనిట్ని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఆ రియార్గ్లో ఈయన స్కిల్ సెట్, ఈయన రెజ్యూమేని చూస్తే ఎక్కడ రియార్గ్లో కొత్త మోడర్నైజేషన్ ప్రాజెక్టులు ఫిట్ చేయడానికి ఎక్కడ లేదనమాట. కొంచెం ఒక 3 months తన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి సిస్టమ్ మైగ్రేట్ చేయడానికి, మ్యాపింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి తప్పించి ఇంకెక్కడ పెట్టలేకపోయారు తన్ని. సో దాంతో ఏమైపోయింది, హీఈస్ జాబ్లెస్ నా. కరెక్ట్గా ఎంత టైంలో జాబ్లెస్ అంటే, హీఈస్ నౌ 54 he'll turn 55 in April. So 55 and he has teen kids. While కాలేజ్కి they're about to go to college, they need his help during this time. And వేరియస్ కరెక్ట్గా 15 సంవత్సరాల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చి, ఇది ఎన్నో సంవత్సరం, ఏ సంవత్సరం ఇది, 2025 మీరందరూ ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి చాలా మారిపోయింది లోకం అన్నట్లుగా ఉంది తనకి బయట జాబ్ మార్కెట్. అంటే కొత్త టెక్నాలజీస్, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మొత్తం అసలు లోకంలో ఉన్న టెక్నాలజీస్ అన్నీ ఎలా అడుగుతున్నారు, ఇవన్నీ అంత కొత్తగా ఉన్నాయి అనమాట. సో హీఈస్ కంప్లీట్లీ లాస్ట్. హార్డ్ జాబ్ ఏదైనా చేయడానికి అంత ఓపిక లేదు, ఏజ్ లేదు. కొత్త స్కిల్ ఏమైనా నేర్చుకోవడానికి అంత లెర్నింగ్ కర్వ్ అంటే ఇప్పుడు నేర్చుకునే లైఫ్ ఫేజ్ కాదు తంది. అండ్ హీస్ స్టక్ అండ్ హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్, హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. సో అలాంటి స్టేజ్లో ఉంటే ఎవరైనా సరే ప్లీజ్ అక్కడికి వరకు తెచ్చుకోకుండానే ముందే ప్లీజ్ ప్రొయాక్టివ్గా స్టార్ట్ లెర్నింగ్, స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. So it's my sincere request for anybody who is in a job for more than few years now. If you like this content, please like and subscribe. Thank you.